మరీ చెప్తున్నా, మారేడుమిల్లి వెళ్ళేవాళ్ళు మాత్రం ఈ రూట్‌లో మాత్రం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయండి. ఆ రూట్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు వీడియోలో చూడండి మీరు. మీకు అర్థమవుతది. ఇప్పుడు వరకు ఏం చూసారు? ఇప్పుడుంటది అసలు రోడ్డు. చూడండి ఎలా ఉందో. సో చాలామందికి అదే చెప్తున్నాను. సో మీరు ఏ వెహికల్ అయినా సరే, అది 4 వీలర్ అయినా, 2 వీలర్ అయినా కొంచెం రిస్కే. ఎందుకంటే యాక్సిడెంట్స్ గురించి మాట్లాడట్లేదు నేను. రోడ్డు చూడండి ఒకసారి. ఈజీగా పంచర్ అయ్యే ఛాన్సెస్ అయితే హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దానికోసం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. సో ఇంతకీ ఈ రూట్ ఎక్కడి నుంచి అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను వినండి. మారేడుమల్లి నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత గూడ్స్ రైల్ స్టేషన్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి లెఫ్ట్ తిరిగితే మనకి చావుడికోట వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. సో ఆ రూట్ ఇది నియర్లీ మీకు 3 to 4 కిలోమీటర్స్ రూట్ మొత్తం ఇలా ఉంటుంది. చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. చూడడానికి మీకు ఏదో నార్మల్, అంటే మనం సిటీలో చూసి ఈ రూట్స్ మనకి ఎలా అంటే అంత ఇబ్బంది ఏమి అనిపించదు అన్నట్లు ఉంటుంది. కానీ సడన్గా పంచర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. చూడండి రాళ్ళు చూడు ఎలా లేచిపోయాయో. సో చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ఉందనేది. సో ఎవరైనా చావుడికోట వెళ్దామని ఉద్దేశం ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది మీరు కార్స్ వేసుకెళ్ళినా, లేదా ఇలా బైక్స్ వేసుకెళ్ళినా, స్కూటీస్ అవ్వచ్చు, రెంటల్ బైక్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. సో కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఆ టైంలో మీకు పంచర్ అయితే కనుక అక్కడ లోకల్స్లో ఎవరో వచ్చి పంచర్ వేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే మనం ఎవరికి కాల్ చేయాలన్నా సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. అది జియో అయినా, ఎయిర్టెల్ అయినా, ఏ సిమ్ అయినా సరే ఆ ఏరియాలో మాత్రం సిగ్నల్ అయితే రాదు. కొంచెం మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత వస్తుంది. సో ఎదరికి వెళ్ళేంత వరకు వెహికల్ని మనం ఎలా క్యారీ చేయగలం? సో అది దృష్టిలో ఉంచుకొని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని వెళ్ళండి. ఆ సైడ్ వెళ్ళే ప్రతి ఒక్కరు, లేదా లోకల్స్లో ఉన్న వెహికల్స్ వెళ్తే కొంతమంది ప్యాకేజ్ మాట్లాడుకుని, లేదా లోకల్స్లో ఉన్న వెహికల్స్ మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ వెహికల్ అంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ రూట్ కాబట్టి ఎక్కడ పంచర్ అయిద్దో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. సో పంచర్ అయినా వాళ్ళు స్టెప్నీ అని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి తెలిసిన రూటే కాబట్టి అంత రిస్క్ ఛాన్సెస్ అయితే ఉండవు. మనకు తెలియని రూట్ కాబట్టి ఎంతైనా కొంచెం సేఫ్టీగా ఉండడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. చాలామంది వెళ్తూ ఉంటారు, వెళ్ళిన తర్వాత సఫర్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ వీడియో క్యాప్చర్ చేసి మరి నేను చూపిస్తున్నాను. యాక్చువల్గా మీరు చూడండి, రూట్ ఎక్కడా కూడా కొద్దిగా బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా వెళ్ళిన తర్వాత మనం కొంచెం చూడండి ఎలా ఉందో. అలా వస్తూనే ఉన్నాయి. నియర్లీ 4 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది రూట్ మొత్తం. సో చావుడికోట వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. అదేనా, ఇది చాలామంది క్రియేటర్స్ చెప్పింది. కాకపోతే నేను క్లియర్గా మీకు చూపిస్తే మీకు ఒక చూడండి. కాకపోతే మీరు దూరంగా చూడండి, లెఫ్ట్ సైడ్లో ఫాగీ వెదరు, మేఘాలు కూడా మనం దగ్గరగా ఉన్నట్లు ఉంటాయి. అలాంటి వెదర్ కోసం వెళ్తే ఇది కూడా పెద్ద కష్టం అనిపించలే నాకైతే. సో చాలామంది వెళ్ళేవాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. సో ఎంత కష్టపడి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొంతమంది వెళ్ళి ఉంటారు, కొంతమంది వెళ్ళలేదు. సో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ వ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎలా ఉందో ఏంటనేది కూడా. వెళ్ళకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడిస హిల్ స్టేషన్ బెస్టా లేదా చావుడికోట బెస్టా అని చెప్పేసి నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో ఈ గుడిస హిల్ స్టేషన్ బెస్టా లేకపోతే ఇది బెస్టా అని చెప్పడానికి అయితే వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా గుడిస హిల్ స్టేషన్ అని అంటాను నేను. ఎందుకంటే గుడిస హిల్ స్టేషన్ అనేది టాప్ హిల్ స్టేషన్ అనమాట. సో పైన మనకి ఫాస్ట్గా సన్ రైజ్ అవుతూ ఉంటుంది. మనకి క్లియర్గా ఆ సన్ రైజ్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అండ్ అంతేకాకుండా ఈ వింటర్ సీజన్లో ఫాగీ వెదర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. కాకపోతే ఈ చావుడికోట ఏదైతే ఉందో ఇది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు రూట్స్ కూడా వెళ్తూ ఉండగా క్లైమేట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. సో ఇది పీక్ సీజన్. ఈ పీక్ సీజన్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వెళ్ళేవారు ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. చావుడికోటకు వెళ్ళే వాళ్ళు ఉంటే. ఈ గుడిస హిల్ స్టేషన్ అంటే డైరెక్ట్గా మన వెహికల్స్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా కన్ఫామ్గా వాళ్ళ వెహికలే వెళ్ళాలి కాబట్టి మీరు గుడిస హిల్ స్టేషన్కి అయితే వాళ్ళ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఒక రూల్స్ తీసుకొచ్చారు ఏంటంటే మనకి ఓన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అలవలేవు అనమాట. అది ఏదైనా కానీ, అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బైక్స్ ఉన్నాయి కదా అలౌ చేయొచ్చు కదా, అలాంటి ఏమీ లేవు. ఖచ్చితంగా లోకల్స్ ఉన్న వాళ్ళే ఎక్కాలి. సో ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి రాళ్ళు కూడా ఎలా ఉన్నాయో. ఇది ఎంత కార్ అయినా సరే లేకపోతే మన బైక్స్ అయినా సరే చూడండి ఖచ్చితంగా పంచర్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. చూడండి రాళ్ళు చూడండి ఎలా లెగిసిపోయి ఉంటాయో. మళ్ళీ ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడం కష్టం.
సో అలా ఉంటుంది అనమాట రూట్ అనేది. కొంచెం ఎదరికొస్తే కొంచెం వెడ్త్ అనేది పెరిగినట్టు ఉంటుంది, కాకపోతే ఆ రాళ్ళని అలా లేచే ఉంటాయి. మళ్ళీ ఇది ఇలా వచ్చింది రోడ్డు. సో ఇలా మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. మీకు కంటిన్యూస్గా సాఫ్ట్గా అయితే రూట్ ఉండదు. సో చూసుకుని వెళ్ళండి. కాకపోతే వెదర్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడైతే. చాలా చెప్తున్నా కదా, అది మీరు కొంతమంది ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు కానీ కరెక్ట్ సీజన్లో వెళ్ళి ఉండరు. కరెక్ట్ సీజన్లో వెళ్ళండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లొకేషన్ అనేది ఫాగీ వెదర్స్లో. సో ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేసే ముందైతే ఇది తెలుసుకుని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. రూట్ మొత్తం చూపించాలి అన్న ఉద్దేశం అయితే నాది. సో అందుకే రూట్ అయితే మొత్తం చూపిస్తున్నాను నీకు, ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా. సో గుడిసె రైల్ స్టేషన్ బెస్టా ఇది బెస్ట్ అంటున్నారు కాబట్టి నా ఒపీనియన్ అంటే గుడిసె రైల్ స్టేషన్ బెస్ట్. ఎందుకంటే అక్కడ మనం సన్ రైజు ప్లస్ ఈ ఫాగీ వెదర్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం సన్ రైజ్ తక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇది కొంచెం హైట్ తక్కువ గుడిసె రైల్ స్టేషన్తో పోల్చుకుంటే. సో దానివల్ల అనమాట. సో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా వెళ్ళండి. మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ అంతేకాకుండా ఇలాగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది మన ఛానల్లో అన్ని జెన్యూన్ విషయాలు వస్తూ ఉంటాయి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు అర్థమవుతూ ఉంటుంది. సో కొత్తగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇవే కాదు, బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మన ఛానల్లో చూసి మీరు వెళ్ళొచ్చు. మీరు ఫ్యామిలీస్తో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అందింది అనుకుంటున్నాను. సో స్టేయింగ్ విషయానికి వస్తే, స్టేయింగ్ అనేది ఎక్కడ చేయాలి ఏంటి, బడ్జెట్లో ఉంటుందా ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు బడ్జెట్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను నేను. మీరు కన్ఫామ్గా ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. జాయిన్ అయ్యే ముందు అయితే వాట్సాప్లో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి. సో అదైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్లో మాట్లాడతాను మీతో. ఇంకా హోటల్ గురించి, ఫుడ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, వాళ్ళ నెంబర్స్ కావాలన్నా నేను వాట్సాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను.